శరణమయ్యప్ప తిరుపడి శరణమయ్యప్ప తిరుపడి శరణమయ్యప్ప తిరుపడి శరణమయ్యప్ప తిరుపడి శరణమయ్యప్ప తిరుపడి శరణమయ్యప్ప తిరుపడి శరణమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంకరాయ 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 మనోహరాయ శంకరాయ మంగళం గురువరాయ మంగళం శరణమయ్యప్ప సదానంద సర్వభూతదయాపరా శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి చింతకతో అయ్యప్ప చింతకతో స్వామి చింతకతో అయ్యప్ప చింతకతో స్వామి చింతకతో స్వామియప్ప స్వామియప్ప శరణమప్ప 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 వచనమప్ప స్వామి స్వామి ఉయ్యాలో శరణు ఉయ్యాలో శరణు ఉయ్యాలో సర్వ శరణు ఉయ్యాలో స్వామి స్వామి ఉయ్యాలో శరణు శరణు ఉయ్యాలో స్వామి స్వామి ఉయ్యాలో వస్తున్నారే Endala
ఎవరు ప్రతిష్ఠించినారు? గట్టిగా. పరశురాముడు ఏ యుగం నాటి వాడు? గురుస్వాములు గట్టిగా, ఇంకొకసారి గట్టిగా. త్రేతాయుగములో ప్రతిష్ఠ చేసినటువంటి ఆ స్వామి 1700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వావర స్వామి ఎక్కడి వాడు? లేదు. దయచేసి ఇప్పటికీ అలవాటు తప్పింది స్వాములకి. ఇప్పటికీ వావర స్వామి శరణమయ్యప్ప అంటున్నారు. దరిద్రం. ఎవరు కూడా వావర స్వామికి శరణమయ్యప్ప అనకండి. ఎరివేలికి వెళ్ళి మీరు ఆ బొందల గడ్డకు నమస్కారం చేయకండి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. ఎరిమేలిలో ఉన్నది మనం ఎక్కడైనా శివ దర్శనం అవుతేనే స్నానం చేస్తాం, హారతి తీసుకుంటాం, శరీరం పై ఉన్నటువంటి వస్త్రములను శుద్ధి చేసి పక్కకు వారవేస్తాం. అట్లాంటిది మండలకాల దీక్ష చేసి డైరెక్ట్ ఎరిమేలికి వెళ్ళి పేటతుల్లి అనేటటువంటి పేటై శాస్త్రం దర్శనం చేసుకోకుండా, పేటై శాస్త్ర అక్కడ ఉన్నటువంటి వాడు పేటై శాస్త్ర, ఆ పేటై శాస్త్ర దర్శనం చేసుకోకుండా ఆ వావర స్వామి అటువంటి స్వామి సమాధికి వెళ్ళి నమస్కారం చేస్తారు. ఇది సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టించినటువంటి ఏకైక ఒక ఉత్కృష్ట నీచమైనటువంటి భావన తప్ప అసలు వావర స్వామి లేడు. త్రేతాయుగంలో మనకు సాంప్రదాయం, ముస్లిం సాంప్రదాయం కనబడినట్టు ఎక్కడ రామాయణంలో కనబడిందా? లేదు, ఎక్కడా లేదు. కానీ ఈ రోజు వావర స్వామి అనేటటువంటి పేరుతోటి చిన్న చిన్న ఒక శబరిమలై పక్కన చిన్నటి గూడు ఉండేది. ఈ రోజు శబరిమలైకి వెళ్తే స్వామికి కుడివైపున వెనుక భాగంలో పెద్ద మసీదే ప్రారంభం అయిపోయింది. అంటే ఈ రోజు సనాతన ధర్మం పూనుకుంటున్నాయో మనం అందరం ఒకసారి అర్థం చేసుకోవాలి. కనుక ఎర్మేల్లో ఉన్నటువంటి వాడు ఒకడే పేటై శాస్త్ర. పేటై శాస్త్ర స్వామి. ఈ రోజు ఎవరైనా వావర స్వామి అంటే వంగ పెట్టి గుద్దండి, ఆ పాపం నాకు ఖర్చుగాక. వావర అనేటటువంటి వాడు త్రేతాయుగంలో లేడు. వావర స్వామికి అయ్యప్పకు ముడిపెట్టి ఈరోజు స్నేహంగా డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు చిన్నగా ఎరిమేల్లో గుర్తుంటది. 35, 45, 50 సంవత్సరాల క్రితం ఎవరన్నా ఇక్కడ నుంచి దీక్షకు అయిన వాళ్ళు ఉంటే ఎంత చిన్నగా ఉండేది మసీదు. ఈ రోజు పేటై శాస్త్ర గుడి కంటే పెద్ద కనబడుతుంది అక్కడికి వెళ్తే. అంటే మనం ఇచ్చినటువంటి సొమ్ముతోటి ఈ రోజు వావర స్వామి అనేటటువంటి పెద్దదాన్ని వ్యవస్థ చేసి నాశనం చేస్తున్నారు సనాతన ధర్మాన్ని. కనుక ఎక్కడ కూడా వావర స్వామి అనేటటువంటి వాడు లేడు. ఇది కేవలం కల్పితం మాత్రమే, త్రేతాయుగంలో ఎక్కడా లేదండి. కనుక ఎవరన్నా వావర స్వామి పుస్తకాలలో వావర స్వామి వచ్చినా పక్కన ఉన్నటువంటి స్వాములు ఎవరన్నా వావర స్వామి అన్నా వంగ పెట్టి శరణమయ్యప్పనండి, ఏ దోషం లేదు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం.